ఇది డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మిస్ అయితే చేసుకోకూడదు. ప్రశాంత్ నీల్ గారు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు, నవీన్ గారికి, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారికి అందరికి చెప్తున్నా, ఈ విషయం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది డెఫినెట్ గా ప్లాన్ అయితే చేయండి, జరిగేటట్లు చూడండి. అసలు ఏంటి అంటున్నా అంటే, నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను, జూనియర్ ఎన్టీఆర్ గారు ముంబై అయితే వెళ్తున్నాడు అని చెప్పి. అక్కడ ఒక ఈవెంట్ చేసి నార్త్ ఇండియా నేషనల్ మీడియా మొత్తానికి తెలిసే విధంగా ఎన్టీఆర్ నీల్ గేమ్స్ గురించి ఒక వెళ్తున్నాడు, అక్కడ చేస్తాడని చెప్పారు. అంటే ఇది ఇంకా స్టిల్ ఇంకా డౌట్ లోనే ఉంది. అంటే మనకి ఈ పేజెస్ ద్వారా వస్తున్నాయి తప్ప అఫీషియల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదైతే మిస్ అయితే చేయకండి. ఇది ఎందుకంటే ఇంకా 1 year రిలీజ్ ఉంది. వారణాసి వాళ్ళు చూసారా ఎన్ని ఈవెంట్లు పెట్టి ఎన్ని చేస్తున్నారు అడవిడి. సో మన మూవీ కూడా అదే రేంజ్ మూవీ కదా, దానికి ఏం తక్కువ కాదు కదా. ఏపీ అండ్ తెలంగాణలో దానికి మించే కలెక్షన్స్ వస్తాయి మనకి. ఇప్పుడు నార్త్ ఇండియా అవి మనం క్యాప్చర్ చేయాలి గట్టిగా. సో మీరు డెఫినెట్ గా నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయితే అవ్వాలి. ఎట్లని గ్లిమ్స్ వచ్చింది దాని గురించి మాట్లాడాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ముంబై వెళ్ళాలి, వెళ్ళకూడదు వెళ్ళాలని చెప్పి ఏదైనా డిసిజన్ మూడ్ లో ఉంటే మాత్రం తరకన్నా డెఫినెట్ గా మీరైతే వెళ్ళండి, మూవీని అయితే ప్రమోట్ అయితే చేయండి అని చెప్పి ఫ్యాన్స్ అందరు కూడా కోరుకుంటున్నారు. మరి వెళ్ళాలి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే, ఇది డెఫినెట్ గా జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే నేషనల్ మీడియాలో వెళ్తే మొత్తం అంతా అందరికి తెలుస్తుంది ఒక మూవీ వస్తుంది అని చెప్పి. ఇప్పటికీ బాలీవుడ్ మూవీస్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎంతలా అంటే మీకు అర్థం అవ్వట్లే జూనియర్ ఎన్టీఆర్ గారిది రేంజ్ ఇందులో ఎట్లా ఉన్నది అనేది. అంటే నేనేదో ఊరికే చెప్పేస్తున్నాను, సోషల్ మీడియాలో 10 మంది జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడు, నేను ఇవేం చెప్పట్లేదు, నేను కరెక్ట్ గా చెప్తున్నాను. దేవర లాంటి మూవీ అయితేనే 80 కోట్ల నెట్టు కొట్టాడు హిందీలా. ఎన్టీఆర్ నీళ్ళు మాత్రము సరైన ప్రమోషన్స్ దిగితే మాత్రం బీభత్సం చూడొచ్చు. ఏదైతే సలార్ 160 కోట్ల నెట్టు అండ్ అలాగే కేజీఎఫ్ దాదాపు 400 కోట్ల నెట్ కొట్టింది. KGF 2 పార్ట్ 1 కి ఒక 40 కోట్ల నెట్ అయితే వచ్చింది. సో పార్ట్ 1 కి సలార్ 160 కోట్లు, ఈ KGF 45 కోట్ల వరకు అయితే వచ్చాయి. సో ఈ ఎన్టీఆర్ పార్ట్ 1 మినిమం 200 కోట్లు తగ్గకూడదు నెట్. ఆ విధంగా ఉండాలి ప్రమోషన్స్. ఏమంటారు మీరు? కింద కామెంట్ అయితే